రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఐపీఎల్ 2026లో వాళ్ళ హోమ్ గేమ్స్ ఎక్కడ ఆడతారు? క్వశ్చన్ మార్క్. ఇండియా న్యూజిలాండ్ ఓడిఐ సిరీస్లో సెకండ్ ఓడిఐకి ఏమన్నా చేంజెస్ ఎక్స్పెక్ట్ చేయొచ్చా? విల్ టాక్ అబౌట్ దాట్. ఎంఐ జీజీ మ్యాచ్లో ఎంఐ కన్విన్సింగ్ గా గెలిచేశారు. హర్మన్ప్రీత్ కౌర్ మరోసారి కెప్టెన్స్ నాక్ ఆడింది. విల్ టాక్ ఎ లిటిల్ బిట్ దట్ ఆల్సో. మరి ఎక్కువ ఆలస్యం చేయకుండా లెట్స్ గెట్ స్టార్టెడ్. వెల్కమ్ టు సమ్ టేల్స్. నా పేరు కౌశిక్. చకచకా మాడేసుకుంటూ వెళ్ళిపోదాం. ఫస్ట్ టాక్ అబౌట్ ద WPL గేమ్. ముంబై ఇండియన్స్ వర్సెస్ గుజరాత్ జాయింట్స్. జీజీ ఫస్ట్ బ్యాటింగ్ చేశారు. 190 కంటే ఎక్కువ రన్స్ స్కోర్ చేశారు. ఇన్ఫాక్ట్ వాళ్ళ బ్యాటర్స్ కూడా చాలా బాగా ఆడారు. ఆఖరిలో భారతీ ఫుల్మలి క్విక్ ఫైర్ 30 రన్స్ స్కోర్ చేయడంతో వాళ్ళకి ఆ లాస్ట్ ఓవర్లో 23 స్కోర్ చేయడంతో 190 కంటే ఎక్కువ స్కోర్ చేశారు. కానీ ముంబై ఇండియన్స్ చేసేయడానికి వచ్చినప్పుడు నంబర్ 3లో అమన్జోత్ కౌర్ వచ్చింది, రైట్? బికాస్ నాట్ శివ బ్రంట్ వాజ్ నాట్ ప్లేయింగ్. అయితే అమన్జోత్ కౌర్ అలాంగ్ విత్ దర్ కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ స్పెషలీ ఆ స్ట్రాటజిక్ టైమ్అవుట్ 8 ఓవర్లు అయిపోయిన తర్వాత నెక్స్ట్ బాల్ నుంచి మొదలు పెట్టారు. హర్మన్ప్రీత్ కౌరే 4 కొట్టి స్టార్ట్ చేసి 4-6 అక్కడి నుంచి మొదలైంది. అయ్యా ఓవర్కి 10 రన్లు కొడుతూనే వెళ్ళారు. అండ్ దాంతో బోల్డ్ అంత ప్రెషర్ క్రియేట్ చేశారు గుజరాత్ జాయింట్స్ పైన. ఎవరు వేసినా బౌలింగ్ అందరికీ కోటింగ్ ఇచ్చేశారు. బీట్ రేణుకా సింగ్ ఠాకూర్, బీట్ యాష్ గార్డ్నర్, బీట్ తనుజా కన్వర్, బీట్ ఇంకెవరైనా సరే, ఎవరు వేసినా సరే అందరికీ కోట ఇచ్చి పారేశారనమాట. ఫెంటాస్టిక్ పార్ట్నర్షిప్ అమన్జోత్ ఇంకా హర్మన్ప్రీత్ కౌర్ మధ్యన. అమన్జోత్ అవుట్ అయిపోయిన తర్వాత మళ్ళీ నికోలా క్యారీ వచ్చి తను కూడా మళ్ళీ ఒక పార్ట్నర్షిప్ నిర్మించింది అలాంగ్ విత్ కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్. అద్భుతమైన బ్యాటింగ్ డిస్ప్లే. అంటే ఎంత ఫ్రీ ఫ్లోయింగ్ షాట్స్ ఆడిందో కెప్టెన్ కౌర్ చూస్తే కానీ అర్థం కాదు. స్పెషలీ యాష్ గార్డ్నర్ని షీ టుక్ డౌన్ వన్స్ అగైన్. అందరికీ ఓడిఐ వరల్డ్ కప్ సెమీఫైనల్ గుర్తొచ్చి ఉంటుంది. ఎలా అయితే స్టెప్ అవుట్ మిడ్ వికెట్ పైన 6 కొట్టిందో అన్ని ఫ్లాష్ బ్యాక్ రీల్స్ వచ్చి ఉంటాయి. ఖచ్చితంగా యాష్ గార్డనర్కి అయితే వచ్చే ఉంటాయి. దట్స్ హౌ ఇట్ వెంట్. అండ్ ఎంఐ అలా మ్యాచ్ గెలిచేశారు. సో ఫస్ట్ గేమ్ ఓడిపోయిన తర్వాత ఎంఐస్ బౌన్స్ బ్యాక్ వెల్. నెక్స్ట్ 2 గేమ్స్ వరుసగా గెలిచారు. జీజీ 202 సార్లు స్కోర్ చేసి ఈసారి 200 కంటే కాస్త తక్కువ స్కోర్ చేసి మ్యాచ్ ఓడిపోయారు. నెక్స్ట్ గేమ్ ఇస్ బిట్వీన్ యూపీ వారియర్స్ అండ్ ఢిల్లీ క్యాపిటల్స్. ఇద్దరు ఇప్పటిదాకా ఈ 2 టీమ్స్ ఒక మ్యాచ్ కూడా గెలిచింది లేదు. సో బోత్ నీడ్ విక్టరీ. చూద్దాం ఎవరు గెలుస్తారో ఏంటో. ఇది WPL అప్డేట్. సైడ్కి పెట్టేస్తే నెక్స్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఇస్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. వీళ్ళకి ఏం జరిగిందంటే ఐపీఎల్ 2026లో వాళ్ళ హోమ్ గ్రౌండ్ ఏది? ఎప్పుడైతే లాస్ట్ సీజన్ ఐపీఎల్ గెలిచిన తర్వాత బెంగళూరుకి వెళ్ళి అక్కడ సెలబ్రేట్ చేసుకుందాం అనుకున్నారో, దాని తర్వాత జరిగిన అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్స్, జనాలు వాళ్ళ ప్రాణాలు కోల్పోయారు. దాని తర్వాత చిన్నస్వామి స్టేడియం పూర్తిగా క్లోజ్ చేసేశారు. అక్కడ అసలు ఎటువంటి క్రికెట్ మ్యాచ్లు నిర్వహించలేదు. అండ్ విజయ్ హజారే ట్రోఫీ అక్కడ జరుగుండాల్సింది, కానీ లాస్ట్ మినిట్లో వద్దు, సెక్యూరిటీ కన్సర్న్స్, క్లియరెన్స్ లేదు గవర్నమెంట్ నుంచి అని చెప్పేసి అక్కడిని షిఫ్ట్ చేసి సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ బెంగళూరుకి మూవ్ చేశారు. అందుకని విరాట్ కోహ్లీ మ్యాచ్ అక్కడ జరిగాయి, గుర్తుంటుంది మీకు. అందుకని కవరేజ్ కూడా లేకుండా పోయింది. అండ్ ఇప్పుడు లేటెస్ట్గా వచ్చిన న్యూస్ ఏంటంటే ఆర్సీబీ ఆఫీషియల్స్ ఎవరైతే ఉన్నారో, టీం యాజమాన్యం ఎవరైతే ఉన్నారో, వాళ్ళు నవీ ముంబైలోని డివై పాటిల్ స్టేడియం తోటి అలాగే రాయ్పూర్లోని ఒక స్టేడియం తోటి చర్చలు చేసేసుకున్నారు. ఆల్మోస్ట్ సంతకాలు పెట్టేసుకున్నారు, ఒప్పందం కుదురు చేసుకున్నారు. వాళ్ళ హోమ్ గేమ్స్ అక్కడ ఆడబోతున్నారు అని. నౌ కేసీఏ అంటే కర్ణాటక స్టేట్ క్రికెట్ అసోసియేషన్కి ఈ మధ్యకాలంలోనే ఎలక్షన్స్ జరిగాయి. దాంట్లో ఫార్మర్ ఇండియన్ ఫాస్ట్ బౌలర్ వెంకటేష్ ప్రసాద్ గారి టీం గెలిచింది ఎలక్షన్స్. అండ్ వాళ్ళు ఇచ్చిన మొదటి హామీ ఏంటంటే మేము ఐపీఎల్ మ్యాచ్లు వచ్చే సీజన్లో ఇక్కడే నిర్వహిస్తాము అని చెప్పారు. దానికి కావాల్సిన క్లియరెన్సెస్ అన్ని గవర్నమెంట్ దగ్గర తీసుకుంటాం, కావాల్సిన సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ అన్నీ కూడా చేస్తాం, స్టేడియంని ఇంప్రూవ్ చేస్తామని చెప్పి ఒక మాట అయితే ఇచ్చారు. కానీ లుక్స్ లైక్ అది జరుగుతున్నట్టుగా అనిపించట్లేదు. అంటే కొన్ని సందర్భాల్లో కేఎస్సీ ఆఫీషియల్స్ చేతిలో కూడా ఉండకపోవచ్చు. బోల్డ్ ప్రెషర్ ఉంది బయట నుంచి. అండ్ గవర్నమెంట్ ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. వాళ్ళ డిప్యూటీ సీఎం వచ్చి అక్కడ పాల్గొన్నారు సో కాల్డ్ విక్టరీ సెలబ్రేషన్స్లో, విచ్ లెడ్ టు దిస్ అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ ఆఫ్ పీపుల్ లూజింగ్ దియర్ లైవ్స్. సో వాళ్ళపైన కూడా చాలా విమర్శలు ఉన్నాయి, చాలా బ్యాక్లాష్ ఎదుర్కొన్నారు. అందుకనే ఎవరు ఛాన్స్ తీసుకోవట్లేదు. సో దాంతో జరుగుతుంది ఏంటంటే మ్యాచెస్ అన్ని కూడా షిఫ్ట్ చేశారు. 5 మ్యాచ్లు డివై పాటిల్ స్టేడియంలో, 2 మ్యాచ్లు రాయ్పూర్ స్టేడియంలో ఆడతారట. ఓ విధంగా ఇది ఆర్సీబీకి మంచిదేనా అంటే వాళ్ళ హోమ్ క్రౌడ్ అడ్వాంటేజ్ ఏదైతే ఉంటుందో, ఏదైతే సపోర్ట్ దొరుకుతుందో, అది బహుశా ఆ రేంజ్లో ఉండకపోవచ్చు అంటున్నాను. ఐల్ కమ్ టు ద బిట్ వేర్ ఇట్ క్యాన్ పాసిబిలీ హ్యాపెన్ అగైన్. బట్ అగైన్ ఆర్సీబీ బెంగళూరులో ఆడినప్పుడు ఎక్కువ మ్యాచ్లు గెలవరు. అనాదిగా చూస్తుంది అక్కడ 50% కంటే ఎక్కువ మ్యాచ్లు ఓడిపోతూ ఉంటారు. సో మేబీ ఇట్స్ ఇన్ ఎ వే అంటే గుడ్డులో మెల్ అంటారు కదా, సిల్వర్ లైనింగ్ ఏమన్నా ఉందో చూసుకోవాలంటే మేబీ వేరే చోట ఆడడం హోమ్ మ్యాచ్లు కూడా కలిసి వస్తుందేమో. డివై పాటిల్ స్టేడియం ఇస్ నోన్ టు బి అ హై స్కోరింగ్ వెన్యూ అగైన్. గ్రౌండ్ కాస్త పెద్దది. అక్కడ మేబీ ఆర్సీబీకి సూట్ అవుతుంది. 5 మ్యాచ్ అక్కడ ఆడబోతున్నారట. అయితే ఇది మొదటిసారి ఏమి కాదు. అంటే ఒక ఐపీఎల్ టీంకి వాళ్ళ హోమ్ గ్రౌండ్ లేకపోవడం. ఇట్స్ నాట్ ద ఫస్ట్ టైం. మీకు గుర్తుంటే కనుక చెన్నై సూపర్ కింగ్స్ కూడా గతంలో
ఫర్ సమ్ అదర్ రీజన్స్ వాళ్ళ చెపాక్ స్టేడియం అవైలబుల్గా లేకపోతే సీజన్ మొత్తం అంతా కూడా మ్యాచెస్ని వాళ్ళు మూవ్ చేసుకున్నారు పూణేకి. అప్పుడు స్పెషల్ ట్రైన్స్ వేసి చెన్నై ఫ్యాన్స్ అందరినీ కూడా, సిఎస్కే ఫ్యాన్స్ అందరినీ కూడా పూణే వరకు తీసుకెళ్లారు. మ్యాచ్ అన్ని కూడా అక్కడ వచ్చి చూశారు. అక్కడ కూడా చెపాక్ వాతావరణం సృష్టించారు. అందుకని అంటున్నా, ఇక్కడ కూడా నవీ ముంబైలో కావచ్చు, రాయ్పూర్లో కావచ్చు, ఇన్ఫాక్ట్ ఆర్సీబీ ఫ్యాన్స్ దేశవ్యాప్తంగా ఉంటారు. విరాట్ కోహ్లీ ఫ్యాన్స్ ఆర్ డిఫాక్టో ఆర్సీబీ ఫ్యాన్స్. సో విరాట్ కోహ్లీ కనిపిస్తే అందరూ వస్తారు చూడడానికి, ఎలాగో ఆర్సీబీ ఫ్యాన్స్ ఎలాగో ఉంటారు. కానీ ఇలా స్పెషల్ ట్రైన్స్ ఇలాంటివి ఏమన్నా వేస్తే ఆర్సీబీ యాజమాన్యం మేబీ ఫ్యాన్స్ అందరూ వస్తారేమో అక్కడికి కూడా. దట్ క్యాన్ పాసిబిలీ హ్యాపెన్. బట్ కన్ఫర్మేషన్ లేదు ఇంకా, అంటే 100% ఇది జరుగుతోంది అని లేదు ప్రస్తుతానికి. ఇవి ఇంకా మన న్యూస్ పేపర్లో వస్తున్న వార్తలు మాత్రమే. కన్ఫర్మేషన్ వస్తుంది, అతి త్వరలో కన్ఫర్మేషన్ వచ్చేస్తుంది. బట్ 99% ఇదే జరుగుతుందని అందరూ నమ్ముతున్నారు. దట్ డివై పాటిల్ స్టేడియం అండ్ రాయ్పూర్లో ఉన్న స్టేడియం 5-2-7 మ్యాచ్లు అక్కడ జరుగుతాయి, హోమ్ గేమ్స్ అక్కడ జరుగుతాయని. సో ఫ్యాన్స్ ఆఫ్ బెంగళూరు విల్ ఫీల్ లిటిల్ సాడ్ అబౌట్ దిస్. బట్ అగైన్ అక్కడ జరిగింది దృష్టిలో పెట్టుకుంటే మేబీ ఇట్స్ రైట్ టు డూ దాట్. చూద్దాం, సమయం చెప్తుంది. అండ్ మూవింగ్ ఆన్, ద నెక్స్ట్ టాపిక్ టాక్ అబౌట్ ద సెకండ్ ఓడిఐ. ప్రివ్యూ అంటూ పెద్దగా మాడడానికి ఏం లేదు. ఇక్కడ న్యూజిలాండ్ యాక్చువల్లీ వాళ్ళ స్థాయికి మించి పోరాడారు ఫస్ట్ ఓడిఐలో. దే విల్ లుక్ టు బీట్ ఇండియా అగైన్, లుక్ టు ఫైట్ విత్ ఇండియా అగైన్. ఎంత కుదిరితే అంత పుష్ చేయడానికి ట్రై చేస్తారు ఇండియా, ఎటువంటి సందేహం లేదు దాంట్లో. అండ్ క్రెడిట్ టు దెమ్ ఫర్ దాట్. ఎందుకంటే ఒక 5-6 రెగ్యులర్ ప్లేయర్స్ని మాత్రమే పెట్టుకొని ఆల్మోస్ట్ ఫుల్ స్ట్రెంత్ స్క్వాడ్ ఇండియాని పుష్ చేశారు, ఆల్మోస్ట్ గెలిచారు. అంటే దట్స్ క్రెడిట్ ఇన్ ఇట్ సెల్ఫ్ ఫర్ న్యూజిలాండ్. వాళ్ళు క్లియర్గా ఈ సిరీస్లోకి వచ్చింది సిరీస్ గెలిచేద్దామని కాదు, వాళ్ళ ప్లేయర్స్కి కొంచెం అనుభవం రావాలని, ఇండియన్ కండిషన్స్ ఎలా ఉంటాయో తెలియాలని. అది ఎలాగో వాళ్ళు నేర్చుకుంటున్నారు. దారిలో ఒకటి ఏమన్నా గెలిస్తే ఒక మ్యాచ్ వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. రవిచంద్రన్ అశ్విన్ కూడా తన పాడ్కాస్ట్లో తన ఛానల్లో మాట్లాడుతున్నారు, వాళ్ళు ఒక్క ఓడిఐ గెలిచినా కూడా యాక్చువల్లీ వాళ్ళు సిరీస్ గెలిచినట్టుగానే భావించాలి, బికాజ్ వాళ్ళ ఫుల్ స్ట్రెంత్ స్క్వాడ్ కాదు ఇది అని. హ్యావింగ్ సెడ్ దట్, నాకు అనిపించేది ఏంటంటే ఇండియా కొంచెం డామినేటింగ్ పర్ఫార్మెన్స్ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. మరి ఇక్కడ రాజ్కోట్ సాధారణంగా ఇట్స్ హై స్కోరింగ్ వెన్యూ. బ్యాట్ మీద చక్కగా బాల్ వస్తుందంటారు, 3 రన్స్ స్కోర్ చేస్తారంటారు. సో ఆ నేపథ్యంలో పెద్ద స్కోర్ చేయాలి. మొదట బ్యాటింగ్ చేస్తారా, మళ్ళీ చేస్తారా మనకు తెలీదు. అంటే ఫస్ట్ గేమ్లో చేద్దాం అనుకున్న డ్యూ వస్తుంది అనుకున్నారు, డ్యూ రాలేదు వడోదరాలో. మరి ఇక్కడ రాజ్కోట్లో పరిస్థితులు ఏంటో మనకు తెలీదు అట్ దిస్ పాయింట్ ఆఫ్ టైం. బట్ యూజువలీ హై స్కోరింగ్ వెన్యూ. సో ఐఎమ్ హోపింగ్ దట్ ఇండియా పుట్స్ అ బెటర్ షో. సరే, వాషింగ్టన్ సుందర్కి ఇంజురీ అవ్వడంతో ఆయుష్ బడోనిని స్క్వాడ్లోకి తీసుకొచ్చారు. చాలామంది అనుకుంటున్నారు ఆయుష్ బడోని ఎందుకు వచ్చాడు, ఎలా వచ్చాడు, ఏం చేశాడు. ఇండియా ఏ టూర్స్లో కూడా తీసుకెళ్తూ ఉన్నారు. తనకి లిస్టేలో 1000 రన్స్ కూడా లేవు, వికెట్స్ చాలా ఎక్కువేమీ లేవు. కానీ 6th బౌలింగ్ ఆప్షన్ కావాలి అని సితాంశు కోటక్ ఇండియాస్ బ్యాటింగ్ కోచ్ అని చెప్పారు. అందుకనే ఆయుష్ బడోని లోపల తీసుకొచ్చారని. బట్ నా ఉద్దేశంలో ఐ థింక్ నితీష్ కుమార్ రెడ్డి షుడ్ గెట్ ఎ గో నౌ. తనని ఆడిస్తే కూడా సరైన అవకాశాలు ఇస్తూ ఆడించాలంటే మంచి సరైన పొజిషన్లో బ్యాటింగ్ ఇవ్వాలి, 5-6 ఓవర్లు బౌలింగ్ కూడా వేయించాలి. మీరు ఆడించి 1-2 ఓవర్లో ఇచ్చి బ్యాటింగ్ నంబర్ 8లో పంపించి ప్రయోజనం లేదు. యూ విల్ నాట్ నో వాట్ హీ కెన్ డెలివర్. తనకి అవకాశం ఇచ్చినప్పుడు సరిగ్గా సరైన స్థానంలో ఆడే అవకాశం ఇస్తే తర్వాత జడ్జ్ చేయొచ్చు. ఇప్పటిదాకా అది కన్సిస్టెంట్గా జరిగినట్టుగా లేదు. తను టెస్ట్ మ్యాచ్లో ఆడినా కూడా 1-6 ఓవర్ వేయడం మాత్రమే, నంబర్ 8లో బ్యాటింగ్ చేయడమే. ఇవేవి కూడా కరెక్ట్ కాదు ఇండియాలో ఆడుతున్నప్పుడు. సో ఇఫ్ యూ వాంట్ గివ్ హిమ్ ఎ ఛాన్స్, ఐ థింక్ హీ షుడ్ బి ప్లేడ్ అట్ ఎ సర్టన్ పొజిషన్. ఐ థింక్ నంబర్ 7లో తను ఆడితే బెటర్ నాకు అనిపిస్తుంది. నంబర్ 6లో ఆడినా కూడా తప్పేమీ లేదని నాకు అనిపిస్తోంది. ఆన్ ది అదర్ హ్యాండ్, కేఎల్ రాహుల్ ఐ థింక్ షుడ్ బ్యాట్ అట్ నంబర్ 5. T20స్లో లెఫ్ట్ రైట్ కాంబినేషన్ ఇంకేమీ ఆలోచించట్లేదు, వదిలేసామని చెప్పి కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఆ T20 స్క్వాడ్ ఫర్ వరల్డ్ కప్ అనౌన్స్ చేసినప్పుడు చెప్పాడు, గుర్తుందా? ఓడిఐలో కూడా అదే చేస్తే బెటరు. ఈ జడేజాని తీసుకొచ్చి నంబర్ 5లో ఆడించడం, కేఎల్ రాహుల్ నంబర్ 6 పంపించడం కరెక్ట్ కాదు, వదిలేద్దాం. జడేజాని 7కి పరిమితం చేద్దాం, తనకు 7లో ఆడుకుంటాడు. 5లో కేఎల్ రాహుల్ని ఆడిద్దాం. తను ఎనీ నంబర్ 2లో ఇస్ ఇంకా అసలు సాడ్ బై. కేఎల్ రాహుల్ నంబర్ 5లో ఆడడమే కింద, ఇంకా దానికంటే కింద తీసుకెళ్లొద్దు. సరే, శ్రేయస్ అయ్యర్ నంబర్ 4లో, 3లో విరాట్ కోహ్లీ, ఓకే వి అండర్స్టాండ్. గిల్ అండ్ రోహిత్ శర్మ ఓపెనింగ్, వి గెట్ ఇట్. సో నంబర్ 5లో రాహుల్, నంబర్ 6లో నితీష్ని ఆడించండి, నంబర్ 7లో రవీంద్ర జడేజాని ఆడించండి. అండ్ దాని తర్వాత 8లో ఎలాగో మీ హర్షిత్ రాణా వస్తాడు కదా, హర్షిత్ రాణా ఎలాగో ఉన్నాడు కదా, కుల్దీప్, సిరాజు, ప్రసిద్ధ్ అంటే ప్రసిద్ధు, హర్షదీప్ అంటే హర్షదీప్ని ఎందుకు ఆడించట్లేదు నాకైతే అర్థం కావట్లేదు. లెఫ్ట్ ఆర్మ్ బౌలర్ కావాలని మనమే అంటూ ఉంటాం, లెఫ్ట్ ఆర్మ్ బౌలర్ ఉన్నప్పుడు కూడా ఆడించకపోవడం, ప్రసిద్కే ఇంకా బ్యాక్ చేస్తుండడం. అగైన్ 2 వికెట్లు తీసుకున్నట్టు అనొచ్చు మీరు, బట్ ఐ థింక్ హర్షదీప్ ఈజ్ అ బెటర్ బౌలర్ దెన్ ప్రసిద్ధ్ కృష్ణ. న్యూ బాల్తో స్వింగ్ చేయగలడు, కటర్స్ వేయగలడు, యార్కర్స్ బాగా వేస్తాడు డెత్ ఓవర్స్లో. ప్రసిద్ధ్ డెత్ ఓవర్స్లో కొంచెం రన్స్ ఎక్కువ ఇచ్చే ఆస్కారం ఉంటుంది, అదే గతంలో కూడా చూసాం మనం. బట్ ద టీమ్ మేనేజ్మెంట్ సీమ్స్ టు బి బ్యాకింగ్ ప్రసిద్ధ్ కృష్ణ. ఎందుకు అంటే కనుక 2027 ఓడిఐ వరల్డ్ కప్ జరగబోతుంది సౌత్ ఆఫ్రికాలో. సో అక్కడ హార్డ్ బౌన్సీ పిచెస్ ఉంటాయి, అక్కడ ప్రసిద్ధ్ కృష్ణ విల్ బి వెరీ హెల్ప్ఫుల్. నాకు ఆలోచన ఉండొచ్చు.
డైరెక్ట్గా తీసుకెళ్ళి ఆడించలేరుగా, అందుకని ఇప్పటి నుంచి ఆడిస్తున్నారు. మరి దాని అర్థం హర్షదీప్కి ఎప్పుడు అవకాశం రాదా? ఇస్తారేమో. ఈ షుడ్ బి ఇన్ ద స్కీమ్ ఆఫ్ థింగ్స్. చూద్దాం ఏం జరుగుతుందో. బుమ్రా విల్ ఆల్వేస్ కమ్ బ్యాక్ ఫర్ ది వరల్డ్ కప్, దిస్ నో డౌట్ ఇన్ దాట్. అప్పుడు మరి ఎవరు బయటికి వెళ్తారు అన్నది ఒక ప్రశ్న అయితే ఉంటుంది. హర్షిత్ రాణా టు హిస్ క్రెడిట్, బౌలింగ్ చేసినప్పుడు వికెట్స్ ఇస్తున్నాడు, బ్యాటింగ్ ఇచ్చినప్పుడు రన్ స్కోర్ చేస్తున్నాడు. తన మీద ఇంకా అనవసరమైన స్క్రూటినీ పెట్టాల్సిన అవసరం లేదు, తనని మాట్లాడాల్సిన అవసరం లేదు. పక్కన పెట్టేయచ్చు, వదిలేయచ్చు. ఈస్ పర్ఫార్మింగ్ టు ద బెస్ట్ ఆఫ్ హిస్ అబిలిటీస్ అండ్ కన్సిస్టెంట్గా బ్రేక్ త్రూస్ కూడా అందిస్తున్నాడు. సో ఈస్ డూయింగ్ హిస్ జాబ్. లెట్స్ లీవ్ ద కిడ్ దేర్, అక్కడ వదిలేద్దాం. బట్ లెట్స్ జస్ట్ హోప్ దట్ ఇండియా డామినేటింగ్ విన్ సంపాదిస్తే చూడడానికి బాగుంటుంది. ఎవరు రన్ స్కోర్ చేస్తారో, ఎవరు వికెట్ స్కోర్ చేస్తారో మ్యాచ్ జరిగిన తర్వాత రివ్యూలో మాట్లాడుకుందాం. మరి మీ ఉద్దేశంలో నితీష్ ఆడాలా, ఆయుష్ బడోనిని ఆడించాలా, మీరెవరు ఆడితే బాగుంటారు అనుకుంటున్నారు? ఇక లెట్ మీ నో ఇన్ ది కమెంట్స్. అండ్ ఆర్సీబీ వాళ్ళ హోమ్ గేమ్స్ షిఫ్ట్ అయిపోవడం, అది ఆర్సీబీకి ప్లస్ అవుతుందా, మైనస్ అవుతుందా? వాట్ డూ థింక్? లెట్ మీ నో ఇన్ ది కమెంట్స్. అలాగే లైక్ ది వీడియో, షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి స్టంప్ టేల్స్కి, బికాస్ దాట్ విల్ హెల్ప్ us a lot. మరొకటి మళ్ళీ కలుద్దాం. అప్పటిదాకా సెలవు. అడియోస్ అమిగోస్.